దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి లోబడి ఉంటూ ఆయన నామమును ఒప్పుకొని నీ నాలుకతో ఆనంద గానాలతో ఆయన చేసిన ప్రతి మేలు తలంచుకుంటూ స్తుతి చెల్లిస్తూ ఉంటే కనుక నీ జీవితంలో అనేక మేలులు ఇంకా చూడగలుగుతావు. అంత మాత్రమే కాదు, నీ అవయవాలన్నీ కూడా ఆయనకు సజీవ యాగంగా నువ్వు అర్పించుకొని నీవు ఆయనను గణపరుస్తూ ఉంటే దైవ కృప నీవు కలిగి ఉంటావు. వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చెయ్యాలి అని ఆనందపడే పని ఒక్కటైనా దేవుడి కొరకు నేను చెయ్యాలని స్తుతి ఆయనకు నైవేద్యం అర్పిస్తుంటే ఉత్సాహిస్తూ పెదవులతో గానము చేస్తూ ఉంటే ఆయనను మహిమపరుస్తూ ఉన్నావు నువ్వు. ఎవరైతే నన్ను మహింపరుస్తారో వారిని నేను మహింపరుస్తానన్నాడు. ఎవరైతే నన్ను గణపరుస్తారో వారిని నేను గణపరుస్తానన్నాడు. కాబట్టి దావీదు అంటాడు, నేను శ్రమ కాలంలో, నష్టకాలంలో, కష్టకాలంలో, కరువు కాలంలో నేను ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు అనేకమైన మేలులు పొందుకున్నాను. నన్ను విడిపించాడు, నన్ను రక్షించాడు, నన్ను లేవనెత్తాడని. కాబట్టి ఈరోజు ఆయన నామమును బట్టి నీ చేతులెత్తి నువ్వు స్తుతించినట్లయితే నీకు సహాయం చేయటానికి ఆయన చెయ్యి ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన స్తుతిస్తూ ఉంటే నీ పరిస్థితి మారుస్తుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. స్తుతితోనే నీ భక్తి జీవితం మొదలవుతుంది. స్తుతి ప్రార్థనగా మారుతుంది. ప్రార్థన ఆయన ఆరాధించే రీతిలో నిలవబెడుతుంది. ఆ ఆరాధన ఆయన ప్రకటించే రీతిలో నిలవబెడుతుంది. ఎవరైతే నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ ఆయన్ని ప్రకటిస్తూ ఉంటారో వారిని దేవుడు అత్యధికంగా ఉన్నత స్థానానికి నిలవబెట్టి బహుగా దీవిస్తాడు. అట్టి కృప, ధన్యత నీకు, నీ కుటుంబానికి దయచేసి స్తుతించే ఆశీర్వాదాన్ని ఇచ్చి నిన్ను నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.